స్టార్ట్. Here also. Recording in progress. సో ఫస్ట్ థింగ్ సార్, అసలు టార్గెట్ అకాడమీలో జాయిన్ అయితే కోచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇది ఫస్ట్ పాయింట్ అమ్మ. సో వాట్ ఈస్ దర్ కోచింగ్ స్టైల్? సో ఆల్రెడీ మీ అందరికి తెలిసిందమ్మా, కోచింగ్ స్టైల్ ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ కూడా అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ కూడా అవుతుంది. ఫిజికల్ క్లాస్ అంటే మీరు క్లాస్ రూమ్లో కూర్చొని మా క్యాంపస్కి వచ్చి క్లాస్ వినొచ్చు. యాజ్ యూజువల్ ఫిజికల్ క్లాసెస్ రన్ అవుతాయి. సేమ్ టైం ఆన్లైన్ లైవ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. ఇంట్లో ఉండి కూడా వినొచ్చు ఇన్ కేస్ క్యాంపస్కి రానివాడు. సార్, ఎవ్రీ క్లాస్ రికార్డింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. ఎవ్రీ క్లాస్ కంపల్సరీ రికార్డ్ అవుతుందమ్మా. ఆ రికార్డింగ్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఆ రోజు జరిగిన క్లాసెస్ అన్నీ మీ ఫోన్లోకి రికార్డింగ్స్ వచ్చేస్తాయి యాప్లో. సార్, అవి ఎన్నిసార్లు అయినా వాచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఈ ఆప్షన్ అంటే, మీరు ఒక క్లాస్ వినలేదు సరిగ్గా, ఆర్ ఆబ్సెంట్ అయ్యారు, మళ్ళీ ఇంకొకసారి వినాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. మీకు డౌట్ వచ్చిన కాన్సెప్ట్ ఎన్నిసార్లు అయినా వినొచ్చు అంటిల్ యూ పాస్. అన్లిమిటెడ్ రికార్డింగ్స్ ఇస్తాం. సో గ్రూప్ వైజ్ కోచింగ్. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గ్రూప్ వైజ్ కోచింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతకుముందు మేము చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మాకు ఎలా ఉండేది సార్ అంటే, గ్రూప్ వైజ్ కోచింగ్ ఉండేది కాదు. గ్రూప్ వైజ్ కోచింగ్ అసలు ఉండేది కాదు. ఎలా ఉండేది కోచింగ్ ప్యాటర్న్ అంటే, సార్స్ వస్తారు, ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, మొత్తం ప్యారలల్గా స్టార్ట్ చేసేస్తారు. ఎనీ 4 సబ్జెక్ట్స్. వాళ్ళు చెప్పగలిగేది ఏదైనా సరే 4 సబ్జెక్ట్సే. ఎందుకంటే డేలో ఉండేది మనకి టీచింగ్ అవర్స్ 12 అవర్సే ఉంటాయి, మ్యాక్స్ టు మ్యాక్స్. ఈ 12 అవర్స్లో వాళ్ళు మహా అయితే 4 సబ్జెక్ట్సే టీచ్ చేయగలరు. 5. సో అలా ఒక 4 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. ఆ 4 సబ్జెక్ట్స్ ఒక గ్రూప్ సబ్జెక్ట్స్ అవ్వవు. ఒక 2 సబ్జెక్ట్స్ గ్రూప్ 1 ఉంటుంది, ఒక 2 సబ్జెక్ట్స్ గ్రూప్ 2 ఉంటుంది. మళ్ళీ ఇది కొంచెం చెప్పేసి వేరే సార్ షెడ్యూల్ అవైలబుల్గా ఉందని ఆ సార్ షెడ్యూల్ వేస్తారు. సో ఇలా జరుగుతూ ఉండేదమ్మా. సో మాకు కూడా కాన్సెప్ట్ మాకు ఏమనిపించిందంటే, గ్రూప్ వైజ్ చదువుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు ఎలాగో బోత్ గ్రూప్సే కదా రాసేది అని కొంతమంది. సో గ్రూప్ వైజ్ అనే పాయింట్ ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లస్ పాయింట్స్ ఏంటి, ఒకవేళ మీరు గ్రూప్ వైజ్ కోచింగ్ తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ అడ్వాంటేజెస్ ఏంటి? సో ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒక గ్రూప్ రాసొచ్చు. గ్రూప్ వైజ్ కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఒక గ్రూప్ క్లియర్ అయిపోతుంది కాబట్టి మీకు సేఫ్ జోన్లో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏదో ఒకటి క్లియర్ అయిపోతుంది కోచింగ్. మీరు దీన్ని రివిజన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు? సబ్జెక్ట్ వైజ్ రివైజ్ చేయొచ్చు కదా. సైకలాజికల్ గేమ్ అని. ఏ స్టూడెంట్ సిలబస్ కంప్లీట్ అవ్వకుండా రివిజన్ స్టార్ట్ చేయడానికి ఇష్టపడరు అంటే, అందరూ కాదు, 90%. సార్, ఎలా అంటే, ఒక సబ్జెక్ట్లో ఒక 10% సిలబస్ పెండింగ్ ఉంది, 90% సిలబస్ కంప్లీట్ అయింది. 10% సిలబస్ పెండింగ్ ఉంది, 90% సిలబస్ కంప్లీట్ అయింది. ఆ 10%లోంచి మార్క్స్ రావు, ఆరు వచ్చినా ఒక 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ వస్తే, అది కూడా వస్తే లేకపోతే లేదు. అయినా సరే స్టూడెంట్ ఏమంటాడు సార్ అంటే, ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నేను రివిజన్ స్టార్ట్ చేస్తాను, సిలబస్ అవ్వాలి కదా నేను చదవాలంటే అంటాడు. బట్ స్టూడెంట్ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, 90% అయింది కదా రివిజన్ స్టార్ట్ చేయి. ఇలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతమందికి ఉంటాయనేది క్వశ్చన్ మార్క్ ఫస్ట్. సో అందుకనే మేమేం చేసాం, ఇలా కాదు, స్టూడెంట్స్ అందరూ రివిజన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి, అప్పుడే పాస్ అవుతారు. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇలా ఉండదండి. ఎలా సార్, ఎగ్జామ్ ముందు ఒక 1 వీక్ ముందు చదివితే అయిపోయేది ఉండదు. నువ్వు ఎప్పటి నుంచో చదువుతూ వస్తుంది, ఎగ్జామ్ ముందు కూర్చొని రివైజ్ చేస్తేనే వర్కౌట్ అయింది. నువ్వు డే బై డే కొంచెం కొంచెం చదువుకుంటూ వచ్చింది, ఎగ్జామ్ ముందు నువ్వు రివైజ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది ఆ సిలబస్. అదేం తక్కువ సిలబస్ కాదు. సో అంతే కదమ్మా, మనం ఫుల్లో బలం రావాలంటే ఒక రోజు కూర్చొని మొత్తం తినేస్తే రాదు కదా. రోజు కొంచెం కొంచెం తింటే దెన్ ఇట్ విల్ గ్రో. బ్రెయిన్ కూడా అంతే, బాడీలో పార్టే కదా అది కూడా. నువ్వు ఒక రోజు కూర్చొని మొత్తం బ్రెయిన్లోకి ఎక్కిస్తానంటే అది కుదరదు, జరగని పని. రోజు కొంచెం కొంచెం చదువుకొని ఓవరాల్గా రివిజన్ టైం ఎక్కువ పెట్టుకుంటేనే నీకు వర్కౌట్ అవుతుంది. అంటే ఎగ్జామ్కి 1 వీక్ ముందు కుదరదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బోత్ గ్రూప్స్ చెప్పేవాళ్ళు. ఎలా సార్ షెడ్యూల్ అంటే, 9 మంత్స్ కోచింగ్ పెట్టుకునేవాళ్ళు. 9 మంత్స్ టైం ఉంది కదా అని ఫస్ట్ 3 మంత్స్ చాలా స్లోగా టైం వేస్ట్ చేసేవాళ్ళు. షెడ్యూల్ ఉండేది కాదు, ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు కాదు, ఇలాంటివన్నీ చూస్తున్నామండి చాలా చోట్ల. నెక్స్ట్ 6 మంత్స్లో 3 మంత్స్
అప్పుడు కొంచెం సీరియస్ అయ్యే వాళ్ళము ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని లాస్ట్ 3 monthsలో మిగతా సిలబస్ అంతా చెప్పేసారు ఒకేసారి. అంటే వాళ్ళు సీరియస్గా కోచింగ్ ఇచ్చిన 3 months అన్నీ. ఈ ఫస్ట్ 6 monthsలో వాళ్ళు ఏదో ఒక 2-3 పేపర్స్ కంప్లీట్ చేయగలుగుతారు. అదే మిగతా పేపర్స్ ఏదో కొంచెం కొంచెం చెప్తారు. సీరియస్గా ఒక్కసారిగా షెడ్యూల్ వేసేసి ఇంకా సిలబస్ కంప్లీట్ చేయాలని ఆ 3 months చూస్తారు. ఇంకా ఎగ్జామ్కి 1 month ఉన్నానంగా బోత్ గ్రూప్స్ సిలబస్ కంప్లీట్ చేస్తారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్కి 1 month ఉన్నానంగా బోత్ గ్రూప్స్ సిలబస్ కంప్లీట్ చేస్తారు, ఒక గ్రూప్ కాదు. ఇప్పుడు స్టూడెంట్కి ఒక డౌట్ వస్తుంది, ఏంటి సార్ డౌట్, ఈ 1 monthలో 2 groups చదివి రాయగలమా అనే డౌట్. అదేంటి 9 months నుంచి చదువుతున్నారు కదా, అక్కడ లాజిక్ ఏంటంటే 9 months నుంచి కాదు 3 monthsలో చెప్పారు. మోస్ట్ ఒక 80% ఆఫ్ ది సిలబస్ 3 monthsలో కంప్లీట్ చేశారు వాళ్ళు. అంటే ఆ 3 months రివైజ్ చేయడానికి కానీ సార్ వాళ్ళు చెప్పింది రూమ్కి వెళ్ళి చూసుకోవడానికి కానీ గ్యాప్ ఉండదు, స్కోప్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో స్టూడెంట్ డిసైడ్ అయ్యేది ఏంటి సార్ అంటే, ఇదంతా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ డిసిషన్ అండి. వాళ్ళేం తప్పు కాదు, ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా, నేను కూడా అదే డెసిషన్ తీసుకుంటా. ఏంటి ఆ డెసిషన్, ఒక గ్రూప్కి స్టిక్ ఆన్ అవుదాం. 9 months స్పెండ్ చేసి 9 months కోచింగ్లో స్పెండ్ చేసి సో ఒక గ్రూప్కి స్టిక్ ఆన్ అవుదాం అని ఒక గ్రూప్ రివిజన్ స్టార్ట్ చేస్తారు 1 monthలో. 1 monthలో ఒక 2 weeks అయిన తర్వాత ఏమనిపిస్తుంది సార్ అంటే, ఈ ఒక్క గ్రూప్ కూడా అవదేమో మనకి, నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేద్దాం, ఒక సబ్జెక్ట్ రాద్దాం అని ఒక సబ్జెక్ట్ పట్టుకొని డీప్గా చదువుతారు. ఎగ్జామ్షన్ తెచ్చుకుందాం ఇది. ఇంకా ఎగ్జామ్కి 1 week ఉందనంగా, ఇక 1 week ముందు ఉందనంగా ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా మన వల్ల కాదు, ఇది ఎగ్జామ్షన్స్ రాదులే, అన్నీ కలిపి నెక్స్ట్ అటెంప్ట్ రాద్దాం అంట. పోనీ నెక్స్ట్ అటెంప్ట్ ఏమైంది, ఎక్కువ టైం వస్తుందిగా, బోత్ గ్రూప్స్ ఇచ్చేయచ్చు కదా ఏమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్నే చూద్దాం, ఇప్పుడు జాయిన్ అయ్యారు మీరు. సో జనరల్లీ 9 months అంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి Jan 2024 9 months అంటే అటెంప్ట్ ఎప్పుడు వస్తుంది, 9 months తర్వాత అంటే డిసెంబర్లో వస్తుంది, December 24. ఈ అటెంప్ట్ స్కిప్, నెక్స్ట్ అటెంప్ట్ చూసుకోవాలనుకుంటున్నారు, టైం లేదు కాబట్టి June 25 ఇక్కడికి వస్తారు. ఈ సిచ్యువేషన్ చెప్తారు. చాలా టైం ఉంది కదా, 6 months టైం ఉంది. ఆల్రెడీ ఒక అటెంప్ట్ మిస్ అయ్యాడు, 6 months టైం ఉంది, ఈసారి బాగా కూర్చొని చదువుతాం అనుకుని కూర్చుంటాడు. బిలీవ్ మీ, కోచింగ్లో చెప్పిన హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ బ్రెయిన్లోంచి ఎగిరిపోతాయి. బ్రెయిన్ ఏం సూపర్ బ్రెయిన్ కాదు, సూపర్ కంప్యూటర్ కాదు, మర్చిపోతారు. మీకు అనిపిస్తుంది అరే కొన్ని మర్చిపోయాం, మళ్ళీ కోచింగ్ తీసుకుందాం ఇది అని, అది యూట్యూబ్లో ఏదో చూద్దామని పిచ్చి కూర్చుంటారు. అదో టార్చర్. ఆల్రెడీ విన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ బుక్ మూసేసి చదువుదామంటే గుర్తురాదు, మళ్ళీ వినాలా మళ్ళీ లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలా ఈ అటెంప్ట్ రాస్తారు కానీ అవ్వదు. సో తర్వాత ఇంకా సీరియస్గా ఉన్న వాళ్ళు తర్వాత మళ్ళీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చూసుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ రీకోచింగ్ తీసుకొని మళ్ళీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. ఇది మన వల్ల కాదులే అని కోర్స్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో పాస్ పర్సంటేజ్ 10 to 15% ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే, ఒకటి ట్రై చేస్తూ ఉంటారు, ఇంకోటి డ్రాప్ అయిపోయి వేరే చూసుకుంటూ ఉంటారు. రీజన్ ఈజ్ ఇది. ఈ పర్టికులర్ సినారియోలో మిస్టేక్ ఎవరిది అంటే, స్టూడెంట్ ఎంత తప్పు ఉందో ఇన్స్టిట్యూట్స్ కూడా అంతే తప్పు ఉంది. స్టూడెంట్ ఎంత మిస్టేక్ ఉందో ఇన్స్టిట్యూట్ వాళ్ళది, గైడెన్స్ ఇచ్చే వాళ్ళది కూడా అంతే మిస్టేక్. సరే మేమేం చేసామో చెప్తాను. ఇదే టైం లైన్ అండి. వాళ్ళ ఫ్రెండ్ మిస్టర్ ఏ, మిస్టర్ బి. సో మిస్టర్ ఏ అదర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు, మిస్టర్ బి టార్గెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. సార్ మిస్టర్ బి జాన్లో జాయిన్ అయ్యాడు సార్, Group 1 కోచింగ్ ఇచ్చాము, ఒక గ్రూప్ వేస్తాం కోచింగ్. ఎప్పటికి కంప్లీట్ అవుతుంది సార్ కోచింగ్? ఎగ్జామ్ ఎప్పుడు? జూన్ 24. చాలా మందికి ఇప్పుడే ఫౌండేషన్ అయితే వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మీకు అప్పుడే అటెంప్ట్ రాదు, మీరు తర్వాత రాయాలి అటెంప్ట్ అని చెప్తారు. బట్ నిజానికి అటెంప్ట్ వస్తుంది June 24. సార్ Group 1 కోచింగ్ ఇచ్చాం, ఎప్పుడు కంప్లీట్ చేస్తాం సార్? ఏప్రిల్లో కంప్లీట్ చేస్తాం. 2 months ఆర్ 1.5 month, అట్లీస్ట్ 1.5 month రివిజన్. ఎన్ని 2 groups కాదు, 4 పేపర్స్ అంటే ఒక గ్రూప్ రివిజన్ చేయొచ్చు. 2 groups అయితే కష్టం, 1.5 month. ఒక గ్రూప్ అయితే ఈజీ. సార్ అలా జూన్లో ఎగ్జామ్ రాపిస్తాం గ్రూప్. వీళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు జూన్లో? ఏం చేస్తున్నాడండి? ఇంకా కోచింగ్ అనేది స్టార్టే అవ్వదు సరిగ్గా.
ఒకవేళ అయినా 2-3 పేపర్స్ ఆర్ సగం సగం పేపర్స్ అవుతాయి. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది, రివిజన్ ఎగ్జామ్లో కూర్చొని రివిజన్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఎవరికి మెచ్యూరిటీ లెవెల్స్ ఈ కోర్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది, అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటి అనేది ఎవరికి ఐడియా ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం ఇంకొంచెం కంటిన్యూషన్. జూన్లో ఒక ఎగ్జామ్ రాశాడు, సరిగ్గా రాసినా రాయకపోయినా, క్వాలిఫై అయినా ఫెయిల్ అయినా, మిస్టర్ ఏ కంటే మిస్టర్ బి ఈ కోర్స్ మీద ఐడియా ఎక్కువ ఉంటుంది. అంటే కంపల్సరీ టార్గెట్ చేస్తాడు డిసెంబర్ అటెంప్ట్ సీరియస్గా. సార్ డిసెంబర్ అటెంప్ట్ కాబట్టి రిజల్ట్స్ వచ్చేలోపు ఆ గ్రూప్ కోచింగ్ స్టార్ట్ చేసి ఎంతో కొంత కంప్లీట్ అవుతుంది. అంటే సెకండ్ గ్రూప్ కూడా కోచింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 2 months గ్యాప్ ఉంటుంది. సో ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్ రివిజన్ ఎగ్జామ్స్ రాశాడు, ఒకసారి రివిజన్ చేశాడు, ఇప్పుడు సెకండ్ గ్రూప్ రివిజన్ చేస్తాడు. సో ఆ ఒక గ్రూప్ అయినా ట్రై చేసిన కంపల్సరీ డిసెంబర్ అటెంప్ట్ సీరియస్గా కూర్చుంటాడు. ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ క్వాలిఫై అయితే ఒక ఎంకరేజ్మెంట్తో, సార్ ఒక పాజిటివ్ థింగ్తో గ్రూప్ 2 కూడా క్లియర్ చేస్తాడు. ఒకవేళ ఫెయిల్ అయితే సీరియస్గా ఉంటాడు డిసెంబర్. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నాను, అట్ ది సేమ్ టైం సార్ ఈ కోర్స్ ఎలా చదవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఓకే, ఎగ్జామ్స్ ఇలా జరుగుతున్నాయి, మెయిన్ ఎగ్జామ్ ఇలా జరుగుతుంది, మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ టార్గెట్ అకాడమీ మీరు కోచింగ్ తీసుకుంటే పాస్ అయిపోవటం అనేది ఉండదు. మీరు క్లాసెస్ వినంగానే ఎగ్జామ్కి వెళ్ళి రాస్తే పాస్ అయిపోవటం అనేది ఉండదు. 100% ట్రూ. మరి ఏం చేయాలి? ఆ ఎగ్జామ్ ఎలా చదవాలో అలాగే చదవాలి. అది ఎలా తెలుస్తుంది? ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చేది. అది ఒకరు చెప్తే వచ్చేది కాదండి, ఎక్స్పీరియన్స్ చేస్తేనే వచ్చేది. అందుకని మేము ఆ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తున్నాం. సార్ వీళ్ళ ఫ్రెండ్ మిస్టర్ ఏ డిసెంబర్ అటెంప్ట్ రాయాలా వద్దా అని డెసిషన్లో ఉంటాడు, కానీ మన దగ్గర మిస్టర్ బి ఎవరైతే ఉన్నారో టార్గెట్ అకాడమీ స్టూడెంట్ డిసెంబర్ అటెంప్ట్ సీరియస్గా కూర్చుంటాడు ఫస్ట్. సో ఈ స్టోరీ జరిగిందా సార్? నిజంగా జరిగింది. సో పాస్ట్ 2 years నుంచి జరుగుతూనే ఉంది టార్గెట్ అకాడమీలో. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అటెంప్టే ఇవ్వరు, వీళ్ళు ఒక గ్రూప్ క్లియర్ చేసుకొని రెండో గ్రూప్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కోచింగ్ అవ్వదు, వీళ్ళది ఆల్రెడీ గ్రూప్ కోచింగ్ అయిపోతుంది, ఆర్ బోత్ గ్రూప్స్ కోచింగ్ అంటే గ్రూప్ వైజ్ కోచింగ్ అయిపోతుంది, అటెంప్ట్ ఇస్తారు. ఇది ప్లాన్, గ్రూప్ వైజ్ కోచింగ్ ప్లాన్. సో వెరీ ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది, మీరు చూసుకోవట్లేదు. ఏంటి అది? గ్రూప్ వైజ్ కోచింగ్లో ఒక గ్రూప్ ఒకసారి రాసి ఇంకో గ్రూప్ ఇంకొకసారి రాయటం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి సార్ ఆ డిసడ్వాంటేజ్? మీరు అన్ని పాజిటివ్సే చెప్పారు, నెగిటివ్ కూడా చెప్పాలి కదా. ఏంటి ఆ నెగిటివ్? సార్ నేను ర్యాంక్ ట్రై చేస్తున్నాను సార్. సార్ మరి నేను ఒక గ్రూప్ ఒకసారి ఇంకో గ్రూప్ ఒకసారి రాయటం వల్ల ర్యాంక్ రాదు కదా సార్. వీ నో దట్. ఎవరైతే ర్యాంక్ ట్రై చేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతా. ఒకవేళ సో కాల్డ్ అదర్ ఇన్స్టిట్యూట్లో ర్యాంక్ ట్రై చేసే వాళ్ళు జాయిన్ అయినా సరే డిసెంబర్ అటెంప్ట్ ర్యాంక్ కొట్టడం పాసిబుల్ కాదు. ఈవెన్ బోత్ గ్రూప్స్ డిసెంబర్ అటెంప్ట్ ప్లాన్ చేస్తున్నాయి. ఎందుకు? అక్కడ 1 month టైంలోనే గ్యాప్ ఉంటుంది. లాస్ట్ 3 months ఆఫ్ కోచింగ్లో 80% సిలబస్ చెప్తారు కాబట్టి రివిజన్ చేయడానికి టైం ఉండదు. కాబట్టి రివిజన్ ఎక్కువ సార్లు పడకపోతే ర్యాంక్ రాదు. సార్ అదే మా దగ్గర అయితే ఒకవేళ ర్యాంక్ ట్రై చేసే వాళ్ళని గ్రూప్ 1 చదివిపిస్తాము, కానీ ఎగ్జామ్ రాపించను. గ్రూప్ 2 తర్వాత కంప్లీట్ చేసుకుని 2 గ్రూపులు రివిజన్ ఎక్కువ సార్లు పడుతుంది ఇక్కడ ఈ ప్లాన్లో. ఎందుకు? Day 1 నుంచి సీరియస్గా ఉంటాం మేము. ఎందుకు? జూన్ అటెంప్ట్ రాయాలి. సరే నేనే వేరే ఇన్స్టిట్యూట్లో పనిచేసేటప్పుడు డిసెంబర్ అటెంప్ట్ అంటే నాకే 9 months ఉందంటే నేను ఎలా చెప్తానండి టీచింగ్? చాలా చిన్నగా, చాలా స్లోగా, ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా అలా చెప్తాను. నేనే నా గురించే మాట్లాడుతున్నాను. చాలా టైం ఉంది కదా, ఎందుకంటే దట్ ఈస్ అ హ్యూమన్ సైకాలజీ. మీరే చూడండి, ఎగ్జామ్స్కి ఇంకా చాలా టైం ఉన్నప్పుడు ఎలా చదువుతాం, ఎగ్జామ్స్ ఇంకా 2 weeks ఉన్నప్పుడు ఎలా చదువుతాం? డిఫరెన్స్ ఉంటుంది కదా. టీచింగ్ కూడా అంతే, మేము కూడా హ్యూమన్సే కదా. ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పేసి స్లోగా చెప్తాడు. అప్పుడప్పుడు వచ్చి అసలు ఏం చెప్పడు, జోక్లేసి వెళ్ళిపోతారు. ఉండాలి, కొంచెం ఉండాలి ఎంటర్టైన్మెంట్ జోక్స్, అంతేగాని టైం వేస్ట్ చేసేంత కాదు. సో అందుకనే మేమేంటంటే జూన్ మాకు గుర్తుంటుంది, అరే సిలబస్ కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి పిల్లలని. Day 1 నుంచి సీరియస్గా వాళ్ళకి తెలియకుండా చిన్నగా టైం వేస్ట్ అనేది లేకుండా. అంటే మా ప్లాన్లో టైం వేస్ట్ ఉండదు. ఈ రోజుల్లో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టైం ఈజ్ మనీ. సార్ ఆ ప్లాన్లో నేనే టీచ్ చేసినా సరే డిసెంబర్ 9 months ఒకేసారి కోచింగ్ ఇస్తాం, 9 months కూర్చోబెట్టంటే నేను టీచ్ చేసినా సరే నేను నెగ్లిజెంట్గానే ఉంటాను, నేను టైం వేస్ట్ చేస్తాను. అందుకని మేము ఆ ప్లాన్ పెట్టుకోలేం. సో ఆ ర్యాంక్ ట్రై చేసే వాళ్ళకి అప్పుడు అటెంప్ట్ రాయించకుండా వాళ్ళతో మాట్లాడి బోత్ గ్రూప్స్ డిసెంబర్లో రాస్తాం.
అలాంటి వాళ్ళు క్లాస్లో నాకు 1% ఉంటారు. మిగతా వాళ్ళందరూ 99% నా ప్లానే స్టిక్ ఆన్ అవుతారు. వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్. ఇది వర్కౌట్ అయింది. ఆల్రెడీ చాలా మంది పిల్లలు సాటిస్ఫై. ఎలా సార్? ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మాట్లాడాం కదా, లిఖిత. అమ్మా, నువ్వు ఫస్ట్ టైం రాసావమ్మా జూన్లో ఎగ్జామ్? అమ్మా అమ్మా ఉమ్. మళ్ళీ జాయిన్ అయ్యావు. ఫస్ట్ టైం రాసిన వాళ్ళు కావాలి మన దగ్గర, ఫౌండేషన్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా దగ్గర ఫౌండేషన్ చదివి కానీ ఆర్ ఎక్కడైనా ఫౌండేషన్ చదివి మన దగ్గర ఫస్ట్ టైం రాసిన వాళ్ళు కావాలి, రీకోచింగ్ కాకుండా మా దగ్గర. ఎవరైనా పార్టిసిపేట్ చేయండి అమ్మా, నేనంటే భయపడకుండా. ఇక్కడ మైక్ ఆన్ చేస్తున్నారా? మా పిల్లలు యాక్చువల్ జాయిన్ అవ్వాలా, లేకపోతే వాళ్ళు నాకేం పేర్లు వచ్చిపోయినాయి ఫస్ట్. ప్రియా, వీళ్ళంతా ఏమయ్యారు? అమ్మ లిఖిత ఉన్నారా నీ దగ్గర స్టూడెంట్స్? నువ్వు క్యాంపస్లో ఉన్నావా? ఉన్నారమ్మా పక్కన ఫ్రెండ్స్? ఏం మాట్లాడదంటమ్మా ఇవ్వు. ఇక్కడ దూరంగా ఉందా? ప్రియా, ఏంటమ్మా ఒకళ్ళ రికమెండేషన్ పిలిపించాలా నీకు? నువ్వు ఎక్కడమ్మా ఫౌండేషన్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు? ఇప్పుడు ఫస్ట్ టైమా నువ్వు ఇక్కడ మన రీకోచింగా మన ఇన్స్టిట్యూట్లో? ఎస్. ఇప్పుడు మీకు ఎలా అంటే, మేము ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాము, ఒక గ్రూప్ కోచింగ్ ఇస్తామని చెప్పాం కదా. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు మర్చిపోయారా? సరే, ఎప్పుడు ఎగ్జామ్ రాశారో రాస్తా. December 23లో రాశారు కదా ఎగ్జామ్, నవంబర్ ఆర్ డిసెంబర్? డిసెంబర్. ఎప్పుడు జాయిన్ అయి ఉంటారు మీరు? August 23. సో యాక్చువల్లీ మీరు ఆగస్ట్లో అంటే ఫౌండేషన్ ఎప్పుడు రాసి ఉంటారు మీరు? జూన్లో కదా. ముందు ఆ గ్యాప్లో ఏం చేస్తారు, కోచింగ్కి వెళ్ళారా? సరే, నేను జూన్ ప్లాన్ చెప్తాను. యాక్చువల్లీ August 23 బ్యాచ్ వాళ్ళు ఫౌండేషన్ ఎప్పుడు రాసుంటారు సార్ అంటే జూన్లో రాసుంటారు. జూన్లో ఫౌండేషన్ జరుగుతాయి కదా. సో వాళ్ళకి August 23 బ్యాచ్ స్టార్ట్ చేసాం మేము. మీరు ఆ బ్యాచ్కి వచ్చారు. ఐ థింక్ జూన్ నుంచి జాన్ నుంచి జూన్ వరకు మీరు CA ఫౌండేషన్ అలాంటిది ఏమైనా చేస్తారా? ఎలా మరి గ్యాప్? అందుకని మీకు అక్కడ ఉంది. జనరల్లీ ఓన్లీ CMA అయితే మీకేంటి, జూన్లో CMA ఫౌండేషన్ కంప్లీట్ చేసుకుని వెంటనే ఆగస్ట్లో మా దగ్గర కోచింగ్ జాయిన్ అవుతారు. జనరల్లీ ఆగస్ట్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి 9 months క్యాలిక్యులేట్ చేసుకుంటే అటెంప్ట్ ఎప్పుడు వస్తుందండి? June 24లో వస్తుంది. కానీ మీ దగ్గర నేను అటెంప్ట్ ఎప్పుడు, మీ చేత ఎగ్జామ్ ఎప్పుడు రాయించాను నేను? December 23లో గ్రూప్ రాయించేసాను. ఏంటది? Group 2. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీకమ్మా క్వశ్చన్స్ పాస్ ఆఫ్ అయ్యేలా పక్కన పెట్టండి. ఏం తెలుసుకున్నారు ఈ ఎగ్జామ్ రాయటం వల్ల? ఏం తెలిసింది? ఫస్ట్ పాస్ ఆఫ్ అయ్యేలా పక్కన పెట్టేసండి. ఇలా వెళ్ళి మెయిన్ ఎగ్జామ్ విత్ ఇన్ 4 monthsలో రాయటం వల్ల ఆర్ 5 monthsలో రాయటం వల్ల మీకేం తెలిసింది అమ్మా? ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిసిందా? ఫస్ట్ ఎలా చదవాలి ఏంటి అని. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ టైం ఇంకొంచెం సీరియస్నెస్గా ఉంటుందా, లేకపోతే మామూలుగా లైట్గా చదువుతారా? నెక్స్ట్ టైం సీరియస్ చదువుతాం. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. సేమ్ అలాగే మీ ఫ్రెండ్తోనే కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫౌండేషన్ జూన్లో రాసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఈ జూన్ అటెంప్ట్ పర్ఫెక్ట్గా రాస్తారు, ఇంకొంచెం బాగా పాజిటివ్ థింకింగ్. సో ఇది అడ్వాంటేజ్ అమ్మా. మిగతా వాళ్ళు కూడా ఉంటారు, ఎవరు భయపడుతున్నారు నాతో మాట్లాడటానికి. అది ఫిజికల్ క్లాస్ అనుకోండి అమ్మా, బెంచ్ మీద నుంచోబెట్టేవాడిని. సరే, ఎనీవే నేను వస్తాలేమ్మా గుంటూరు, అప్పుడు చూద్దాం. సరే, ఇది ప్లాను. సరే, మెటీరియల్ గురించి మాట్లాడదాం. మెటీరియల్ సార్, కలర్డ్ మెటీరియల్ ఉంటుంది పర్ఫెక్ట్గా. అమ్మా అయిపోయింది, సగం క్లాస్ అయిపోయింది. సరే, ఇంట్రడక్షన్ వెళ్ళమ్మా. సో ఇక్కడ కూర్చోమ్మా, స్క్రీన్ షేర్ చేస్తాను.
ఇప్పటి వరకు ఏం చెప్తున్నావు అంటే అమ్మా, నువ్వు ఆల్రెడీ రీకోచింగ్ కదా, ఫస్ట్ టైం కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఏంటి అని చెప్తున్నాను. రీకోచింగ్ కాబట్టి ఆ పాయింట్ ఏమీ అవసరం లేదు, అయినా ఇది యూట్యూబ్లో వచ్చేస్తుంది వీడియో. ఫస్ట్ పాయింట్ అయిపోయిందమ్మా. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఫిజికల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ పాయింట్ ఆన్లైన్ క్లాసెస్. థర్డ్ పాయింట్ రికార్డింగ్స్, గ్రూప్ వైజ్ కోచింగ్ అయిపోయింది. ఇప్పుడు కలర్డ్ మెటీరియల్ గురించి చెప్తున్నాను. మెటీరియల్ కలర్డ్ ఇచ్చాం మనం. అండ్ మెటీరియల్ కూడా ఎలా డిజైన్ చేసాం సార్ అంటే, ఒక ఫ్యాకల్టీ ఎక్స్క్లూజివ్లీ ఏ సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్ట్కి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా అర్థమయ్యేలాగా, అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ ఓరియంటెడ్గా అది యూజ్ అవ్వాలి అండ్ కాన్సెప్చువల్గా కూడా ఉండాలి. అది ఎలాగో ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఉంటుంది కదా సార్ అని చాలామంది క్వశ్చన్ చేయొచ్చండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఎలా డిజైన్ చేస్తారంటే, సెల్ఫ్ అంటే కోచింగ్ ఉండదు. సిఎస్ఈఎంఐకి సెల్ఫ్ ప్రిపరేషన్. మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోచింగ్ ఏ ఉండదు. అంటే మెటీరియల్ మీరు ఓన్గా చదువుకొని అర్థం చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు, కాన్సెప్ట్ సంబంధించి, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, దాని తర్వాత ఒరిజినల్ కాన్సెప్ట్ ఇస్తాడు. ఎగ్జామ్లో అడిగేది ఏంటి? కాన్సెప్ట్. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అవసరం లేదు ఎగ్జామ్. ఎందుకు అది ఇచ్చాడు సార్ అంటే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే అది చదువుకోవాలి, సెల్ఫ్ ప్రిపరేషన్, ఓన్గా ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్. అప్పుడు ఎగ్జాంపుల్లో 2-3 పేజెస్ ఇస్తారు. చాలా ఇర్రెలవెంట్ కంటెంట్ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్. బట్ అది చదవాలి కదా సార్, అప్పుడే కదా అర్థమయ్యేది. ఆ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకని మనం ఏం చేసాం, కాన్సెప్ట్స్ అన్ని నీట్గా రాసేసి ఇర్రెలవెంట్ కంటెంట్ తీసేసాం. అది ఎగ్జామ్లో అడగడు. క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అది మన ఓన్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి. ఇక్కడున్న స్టూడెంట్స్కి ఏంటి, ఏ ఎగ్జాంపుల్ అయితే కనెక్ట్ అవుతుందో అది క్రియేట్ చేస్తాం. అండ్ అప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాం, పాతది కాకుండా. ఓకేనా? ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ ఏంటమ్మా, హైదరాబాద్లో పెట్రోల్ లేదు, అయిపోయిందంట, మొత్తానికి ఏదో సాల్వ్ చేశారంట. ఇలాంటి కనెక్టింగ్ అనమాట. ఆల్రెడీ స్టూడెంట్ ఎందుకు పాత ఎగ్జాంపుల్ చెప్తే స్టూడెంట్ ఏంటి, స్టూడెంట్ క్లాస్లో ఉండడు. మీరు అనుకుంటారు క్లాస్లో ఉంటారు కూర్చొని అని, ఉండడు. స్టూడెంట్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? క్లాస్లో అయితే ఉండదమ్మా, అది ఒకటి షూర్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, సగం మంది స్టూడెంట్స్ క్లాస్లో ఉండరు. ఏదో పాయింట్ చెప్తున్నాడు అనుకుంటారు. మరి క్లాస్లోకి తేవాలంటే ఏం చేయాలి? వాళ్ళు చూసిన ట్రెండింగ్ పాయింట్స్, ట్రెండింగ్ న్యూస్ కనెక్ట్ చేసుకుంటూ చెప్పాలి. అప్పుడు వస్తాడు, అరే మనం తెలిసింది ఏదో చెప్తున్నాడు. దానికి ఇది హుక్ చేయాలి, హుక్కింగ్ టెక్నిక్ అంటారు. అది ఫాలో అవుతాం మేము. అంటే ఆల్రెడీ అతని బ్రెయిన్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని హైలైట్ చేసి అప్పుడు దానికి కాన్సెప్ట్ లింక్ చేస్తాం. అప్పుడు అతను కాన్సెప్ట్ బుర్రలోకి వెళ్ళిపోతుంది, బ్రెయిన్లో. దట్ ఈస్ అ హుక్కింగ్ టెక్నిక్. టీచింగ్లో అదొక మెథడ్. ఇంటరాక్టివ్ మెథడ్లో ఉండాలి. ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్లోనే అది పాసిబుల్ అవుతుంది. హుక్కింగ్ టెక్నిక్ ఫాలో అవుతూ చెప్తాం. అందుకని మేమంతా లేటెస్ట్ టెక్నిక్స్ ఫాలో అవుతూ చెప్తామమ్మా. లేటెస్ట్ టెక్నిక్స్ ఫాలో అవుతూ మేము టీచింగ్ అనేది చేస్తూ ఉంటాం. సార్, ఈ టెక్నిక్ ఫాలో అవటం వల్ల స్టూడెంట్ ఏమవుతారంటే, ఈ రోజుల్లో డీవియేషన్ అనేది చాలా ఉంటుంది స్టూడెంట్కి. ఎందుకు? స్మార్ట్ ఫోను, రీల్స్. ఒకప్పుడు ఏంటమ్మా మాకు ఫోకస్ ఎక్కువ ఉండేది. అంటే మీకంటే మేము గ్రేట్ ఏం కాదు, ఎందుకంటే మాకు ఫోన్లు ఉండే కాదు. మేము చదువుకునేటప్పుడు ఒక దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగలం. మీరేంటి అంటే, నేను ఇప్పుడు కూర్చోట్లేదు. ఎందుకు? ఒకప్పుడు ఏంటంటే 3 hours మూవీ అయినా 5 hours మూవీ అయినా అలా చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి 50 seconds. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది బ్రెయిన్ మీద, మీకు తెలియదు. 50 seconds మీరు మారుస్తూ ఉన్నారంటే బ్రెయిన్ 50 seconds ఒకసారి వేరే వేరే చూడాలనిపిస్తూ ఉంటుంది. క్లాస్ అయితే 1.5 hours ఉంటుంది, ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. బుక్ అయితే ఒక 2 గంటలు కూర్చొని చదవాలి. నువ్వు ఎలా ఫోకస్ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, బ్రెయిన్ రిలాక్సేషన్ వస్తుంది, కానీ ఫోకస్ అనేది పోతుంది. మరి అలా ఈ జనరేషన్లో ఫోకస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫోకస్ చేయించేలాగా వాళ్ళని మనం కూడా ఏం చేయాలి, ట్రిగర్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 1 minute ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇచ్చి. అలా లేటెస్ట్ టెక్నిక్స్, ఈ జనరేషన్కి లేటెస్ట్ టెక్నిక్స్ ఫాలో అవుతూ చెప్పకపోతే వర్కౌట్ అవ్వదు. పాత మెథడ్స్ యూజ్ అవ్వవు. వాళ్ళకి తెలిసినట్టే ఉంటుంది కాబట్టి బ్రెయిన్లో ఉండదు. మీరు మళ్ళీ వెళ్ళి చదువుకుంటేనే బ్రెయిన్లోకి వెళ్ళేది. అలా కాదు, క్లాస్ రూమ్లోనే 50% బ్రెయిన్లోకి పంపించాలి. సో అందుకని లేటెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఆ టార్గెట్ అకాడమీలో ఏ ఫ్యాకల్టీ చూసుకున్నా మీకు యూట్యూబ్లో ఉంటాయి. లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేస్తే టీచ్ చేస్తారు. 50% క్లాస్ రూమ్లోనే వచ్చేస్తుంది. మిగతా 50% మీరు చదువుకోవాలి, ఎవరైనా చదువుకోవాలి. సో అలా లేటెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. సో కలర్డ్ మెటీరియల్తో పాటు, కలర్డ్ మెటీరియల్ ఈజ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ స్టూడెంట్ని అట్రాక్ట్ చేయడానికి. ఎందుకు? ఒకప్పుడు ఏ మెటీరియల్ ఇచ్చినా పర్లేదు, ఇప్పుడు స్టూడెంట్ని అట్రాక్ట్ చేయాలంటే కలర్డ్ మెటీరియల్ ఇవ్వాలి, ఎగ్జాంపుల్ క్యాచీగా ఉండాలి, ట్రెండింగ్గా ఉండాలి, ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ లింక్ అవ్వాలి.
ఎట్లయినా సరే స్టూడెంట్ బ్రెయిన్లో కాన్సెప్ట్ పంపించాలి. దిస్ ఈజ్ అ మెథడ్. సో ఇవి ఫాలో అవుతున్నాం కాబట్టి మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2 years బ్యాక్, విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3 or 4 monthsలో ఒక బ్యాచ్ పట్టడం, చాలా పెద్ద 60 members బ్యాచ్ పట్టడం ఇలా జరిగింది. సో ఎందుకు సార్ అంటే స్టూడెంట్స్ ఇది బాగా అడాప్ట్ చేసుకున్నారు, స్టూడెంట్స్కి బాగుంది, రిజల్ట్ కూడా వచ్చింది, పాస్ అయ్యారు. మోస్ట్లీ మా దగ్గరకు వచ్చేది ఎవరు అంటే మేము పెట్టుకున్నాం, మేము ఛాలెంజింగ్గా పెట్టుకుంది. ఫ్రెష్గా వచ్చే స్టూడెంట్కి ఏం ఉండదు, మేమే చెప్తే అది డెఫినెట్లీ మాకు నచ్చింది, మాకు అది కాన్ఫిడెంట్, ఎందుకంటే మేమే ఫస్ట్ చూస్తాం. వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళనే సాటిస్ఫై చేయడం అనేది మాకు గ్రేటెస్ట్. వాళ్ళు ఆల్రెడీ వేరే చోట విని ఉంటారు, ఆల్రెడీ వాళ్ళు చాలా బాగా చెప్పుకుంటారు, వాళ్ళని మించి చెప్తేనే మేము పాజిటివ్ వస్తాం. అందుకనే మా క్లాస్లో అట్లీస్ట్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ రీకోచింగ్ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ వాళ్ళని మేము సాటిస్ఫై చేసి పంపిస్తాం. వీ హ్యావ్ ఆల్సో ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడమ్మా. ఆల్రెడీ వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకున్నారు. సో మెనీ రీజన్స్ ఉండొచ్చు, ఆ రీజన్స్ ఏంటని ఒక్కొక్కటి చెప్తాను నేను. స్టూడెంటే సరిగ్గా వినలేదు, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. స్టూడెంటే సరిగ్గా వినలేదు కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ తప్పలేదు, వాళ్ళు బాగానే చెప్పారు. ఇక్కడికి వచ్చి సీరియస్గా విన్నారు, ఎందుకు మనం కొంచెం అతను సీరియస్నెస్ వచ్చింది కాబట్టి. మా దగ్గర ఫస్ట్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా కొంతమంది సరిగ్గా విన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, కోచింగ్ సరిగ్గా ఇవ్వలేదు, మెటీరియల్ సరిగ్గా ఉండదు, టైమింగ్స్ అన్ఈవెన్గా ఉంటాయి, అండ్ స్టూడెంట్కి అడాప్ట్ చేసుకోలేని టైమింగ్స్ ఉంటాయి. ఇంకొకటి, సిలబస్ ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంటి, అసలు ఏ సబ్జెక్టు ఎప్పుడు అయిపోద్ది, ఏ గ్రూప్ చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఒక ప్యాటర్న్ ఉండదు. సిలబస్ అయిద్దా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఇలాంటి సినారియో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వల్ల. స్టూడెంట్ జనరల్గా ఇంత చెప్తేనే వినడు, ఇంకా అలా ఉన్నప్పుడు స్టూడెంట్ వినలేని పరిస్థితి, అలాంటి వాళ్ళు వస్తారు. సో ఇలాంటి వాళ్ళందరినీ మనం సాటిస్ఫై చేయాలంటే కంపల్సరీ హై ఎండ్లో చెప్పాలి టీచింగ్. అందుకనే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అంతా హై ఎండ్. ఎలా వచ్చారు సార్ అంటే, ఒక సబ్జెక్ట్కి నేనైతే 10 years నుంచి చెప్తున్నాను కానీ ఇట్స్ ఓకే. ఒక సబ్జెక్ట్ నేను ఒక ఫ్యాకల్టీని తీసుకున్నప్పుడు, మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఆల్రెడీ ఆయన కంటే ముందు ఒక 5-6 ఫ్యాకల్టీని టెస్ట్ చేసి రిజెక్ట్ అయి ఉంటారు, అంటే ది బెస్ట్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మీరు చూసే సో కాల్డ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైలీ టెస్టెడ్ అన్నమాట. ఇంకా ది హై ఎండ్లో టెస్ట్ చేసాం వాళ్ళు. ఏమి విండో స్టూడెంట్ వాళ్ళని కూర్చోబెడతాం, అతను కూడా క్లాస్ విని బాగుందనే అయితేనే ఆయన మా దగ్గర టీచ్ చేస్తారు. సో అలా బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు హైలీ టెస్టెడ్, అట్ ది సేమ్ టైం అస్సలు ఏమి క్లాస్ విండితను, ఎవరు క్లాస్ విన్నా అతను కూర్చోబెట్టి అతని చేత కూడా సాటిస్ఫై అయిన వాళ్ళనే పట్టుకున్నాం. సో అది సార్ ఇంత చేశారు కదా, అట్లా అయితే మీ క్లాస్లో ఉన్న 100 స్టూడెంట్స్ నచ్చాలి కదా, అది కుదరదు. మేము 95% అచీవ్ చేస్తాం. ఆ 5 people ఎవరు చెప్పినా వినరు కాబట్టి ఇట్స్ ఓకే. సార్ సిఏ గురించి మాట్లాడదాం. సార్ సిఏ అనేది చాలామందికి తెలియదు ఏంటంటే, మీరు కొత్తగా స్టార్ట్ చేశారు కదా సిఏ అంటారు. మేము యాక్చువల్లీ సిఏ చెప్పేవాళ్ళం, సిఎంఏ కొత్తగా స్టార్ట్ చేస్తాం. 10 years బ్యాక్లో 10 years చూసుకుంటే 8 years మేము సిఏనే చెప్పాము. సిఏ వాళ్ళకి సిఎంఏ అడిషనల్గా చెప్పేవాళ్ళం, వాళ్ళు సపరేట్ కోచింగ్ అని. తర్వాత మేమేం చేసాం సార్ అంటే, ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ కావాలనే వాళ్ళు అంటున్నారు కాబట్టి చాలామంది సిఎంఏ ఎక్స్క్లూజివ్లీ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మేము ఎందులో ఎక్స్పర్ట్ అయ్యేది సిఏలో. సరే మళ్ళీ సిఏ అడుగుతున్నారు, అందుకని 2 సపరేట్ 2 మిక్స్ అయితే వద్దు. ఏవైతే మెర్జ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే మిక్స్. మెటీరియల్ కూడా సపరేట్ ఇవ్వాలి, మెటీరియల్ కూడా సిఏ వాళ్ళకి సపరేట్ ఉండాలి. ఏవైతే కంబైన్డ్ కాన్సెప్ట్స్ అవి మాత్రమే మెర్జ్ చేయండి. రిమైనింగ్ ఈవెన్ దో కంబైన్డ్ కాన్సెప్ట్ అయినా సరే వాళ్ళ క్వశ్చన్స్ వేరుంటే వీళ్ళకి వేరుంటాయి, ఇద్దరిని సపరేట్ చేయాలి. క్వశ్చన్ బ్యాంక్ కాన్సెప్టే ఒకటి, క్వశ్చన్స్ వేరు. సేమ్ కాన్సెప్ట్ సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి కాన్సెప్ట్ వింటారు, కానీ క్వశ్చన్స్ మాత్రం డిఫరెంట్గా అడుగుతారు. సో అందుకని క్వశ్చన్ బ్యాంక్ మీరు చూస్తే సిఏ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, సిఎంఏ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు సిఏ క్లాసెస్ జరుగుతున్నాయి, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు సిఏ వాళ్ళ క్లాస్ ఉంది. సారీ సార్, దట్ ఈస్ అబౌట్ సిఏ, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సపరేట్గా ఉంటుంది. ఏసీసీఏ ఇవన్నీ కూడా అదర్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అండి. ఏంటి అంటే సేమ్ సిలబస్, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏసీసీఏ కూడా రాసుకోవాలి. సేమ్ కాస్టింగ్, సేమ్ ఎఫ్ఎం ఉంటుంది, అది నేను తర్వాత డీటెయిల్గా చెప్తాను మీ క్లాసెస్. సిఎంఏఎస్ఐ ఆల్సో సేమ్ సిలబస్. ఎడిషనల్ క్వాలిఫికేషన్స్
ఏసీసీఏలో మన సిల్వర్ మెంబర్ అండి, అంటే మీకు రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫ్రీ ఉంటుంది. బయట అయితే అది 30,000. మనం సిల్వర్ మెంబర్ కాబట్టి మన స్టూడెంట్స్కి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫీజు. నామినల్ 3,000 ఎంతో పడుతుంది, అది అప్పుడున్న పౌండ్ రేట్ని బట్టి. అంటే అది 30,000తో 3,000 అనేది చాలా సింపుల్, ఫ్రీగానే ఆల్మోస్ట్. అండ్ కొన్ని పేపర్స్ కూడా ఎగ్జామ్షన్ వస్తాయి. సో అది తర్వాత నేను డీటెయిల్ చెప్తాను. అంటే ఇది కూడా అడిషనల్గా పెట్టుకోవచ్చు మీరు సిఎంఏతో పాటు ఆర్ సిఏతో పాటు. సిఎంఏ వెస్ ఈజ్ ఆల్సో అడిషనల్ కోర్స్. ఓకేనా, సేమ్ సిలబస్ అండి, మీరు అడిషనల్గా ఏం చదవక్కర్లేదు. సో సిఎంఏ ఇంటర్ ఆర్ సిఏ ఇంటర్ గ్రూప్ 1. సార్ ఇది ఈ బుక్ చూద్దామండి. ఫస్ట్ ఇది సిఏ వాళ్ళకి, ఎక్స్క్లూజివ్లీ సిఏ వాళ్ళకి. బట్ సిఎంఏ వాళ్ళకి కూడా నేను ఎందుకు రాశానంటే కంబైన్డ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్లీ సిఏ వాళ్ళకి. మీరు చూస్తే జాగ్రత్తగా చూడండి. మీరు సిఏ వాళ్ళకి గ్రూప్ 1లో 3 పేపర్సే ఉంటాయి. గ్రూప్ 1లో సిఏ వాళ్ళకి 3 పేపర్సే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 ఈజ్ అకౌంట్స్, పేపర్ 2 లా, పేపర్ 3 ఇన్కమ్ ట్యాక్స్. నా సబ్జెక్ట్ ఏంటండి, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ, సెక్షన్ ఏ సెక్షన్ బి. అంటే నాది పేపర్ 3 సిఏ వాళ్ళకి. ఓకేనా, 100 మార్క్స్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. సిఎంఏ వాళ్ళకి చూద్దాం నా సబ్జెక్ట్ ఏంటి. సో సిఎంఏ వాళ్ళకి గ్రూప్ 1లో ఫస్ట్ లా ఉంటుంది, తర్వాత అకౌంట్స్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 7th పేపర్, అండ్ 8th పేపర్ ఇస్ కాస్టింగ్. నా పేపర్ ఏంటండి 7th పేపర్, పేపర్ నెంబర్ 7 గ్రూప్ 1లో. మనం కౌంట్ చేసుకుంటూ వస్తే పేపర్ 3, కానీ అది సీక్వెన్స్ ఫౌండేషన్ నుంచి ఇస్తాడు కాబట్టి 7 వచ్చింది. సో డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా సేమ్ సిలబస్, సిలబస్ ఏం చేంజ్ అవ్వదు. సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిలబస్ సేమ్. మరి ఏం సిలబస్ చేంజ్ అవుతుంది, అకౌంట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సిఏ వాళ్ళకి డిఫరెంట్, సిఎంఏ వాళ్ళకి కంప్లీట్లీ డిఫరెంట్ అండి అకౌంట్స్. లాలో కొన్ని మాత్రం మ్యాచ్ అవుతాయి. సో అందుకని మేము సపరేట్ క్వశ్చన్. ఇప్పుడు నేను సిఏ వాళ్ళకి వెళ్తాను. ఈవెన్ దో సేమ్ సిలబస్ అయినా సరే క్వశ్చన్ బ్యాంక్ వేరు ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు నేను క్వశ్చన్ బ్యాంక్ చెప్తున్నా, ఆల్రెడీ కాన్సెప్ట్ వినేసారు సిఎంఏ వాళ్ళతో కూర్చొని. ఇప్పుడు సిఎంఏ క్వశ్చన్స్ కూడా చేసేసారు వాళ్ళు. ఇప్పుడు సిఏ క్వశ్చన్స్ చెప్తున్నా వాళ్ళకి. అంటే వాళ్ళు డబుల్ టైం రివిజన్ అవుతుంది. సిఏ వాళ్ళకి కాన్సెప్ట్ ఒకసారి విన్నారు, దాని మీద క్వశ్చన్స్ చేశారు, ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. అంటే సిఎంఏ వాళ్ళు సిఏ క్వశ్చన్స్ చేయక్కర్లా, కానీ సిఏ వాళ్ళు సిఎంఏ క్వశ్చన్స్ చేయాలి, సిఏ క్వశ్చన్స్ చేయాలి. సిఎంఏ వాళ్ళు ఏది చేసుకుంటే సరిపోతుంది, సిఎంఏ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్క్లూజివ్. కానీ సిఎంఏ వాళ్ళు మాత్రం 2 చేయాలి. సిఎంఏ క్వశ్చన్స్ చేయాలి, సిఏ క్వశ్చన్స్ కూడా చేయాలి. 2 అడుగుతున్నారు డీప్గా వెళ్ళి. సిఎంఏ వాళ్ళు అంత అవసరం లేదు, సిఎంఏ ఉంటే సరిపోతుంది. వాళ్ళు మళ్ళీ సిఎంఏ ఎక్స్క్లూజివ్ వాళ్ళు ఈ క్లాస్కి రావట్లా, నేను ఇప్పుడు చెప్పబోయే క్లాస్కి. ఎవరు మాత్రమే వస్తున్నారు ఈ క్లాస్కి, సిఏ వాళ్ళు. ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే క్లాస్ వాళ్ళు ఆల్రెడీ సిఎంఏ క్వశ్చన్స్ చేసేసారు కాబట్టి ఇప్పుడు సిఏ క్వశ్చన్స్ అడ్వాన్స్డ్ కొంచెం ఉంటాయి, అవి చేస్తారు. ఈజీగా వాళ్ళే చేసేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాగుంది ఇప్పుడు కోచింగ్. ఇలా ప్లాన్ ఫాలో అవుతున్నారు. రైట్, నా సబ్జెక్ట్ ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎన్ని మార్క్స్కి అమ్మా ఇది, 100 మార్క్స్. నువ్వు సిఎంఏనా, సిఎంఏ, మీకు ఎన్ని మార్క్స్ ఇది, 100 మార్క్స్. సో 2 ఇంపార్టెంట్ అమ్మా. నేను డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, వాటిలో డివిజన్ ఏంటి అనేది రేపటి క్లాస్లో డీటెయిల్ చెప్తాను. అది చెప్పే ముందు, క్లాస్ క్లోజ్ చేసే ముందు ఒక పాయింట్ మాట్లాడు. ఏంటి ఆ పాయింట్ అంటే, అసలు డైరెక్ట్ ట్యాక్స్ సబ్జెక్ట్ నా సబ్జెక్ట్ కదమ్మా డైరెక్ట్ ట్యాక్స్. ఇంకేంటమ్మా నా సబ్జెక్టు, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమొస్తుంది మీకు, ఇన్కమ్ ట్యాక్స్. ఏంటమ్మా డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమొస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమొస్తుంది మీకు, జిఎస్టీ. అంటే డైరెక్ట్ ట్యాక్స్ని ఎలా కూడా పిలుస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ అని పిలుస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఎలా పిలుస్తాం, జిఎస్టీ అని పిలుస్తాం. జిఎస్టీ. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ. ఎందుకు పెట్టారు మనకి సబ్జెక్ట్ కింద, వై. మనం ఎందుకు చదవాలి ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ ఎ సిఎంఏ.
ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ చదవాలి? అవసరం ఉంటుందా? ఉం? ఉం. రేపు ఫ్యూచర్లో అవసరం ఉంటుందా? ఫ్యూచర్లో చదివితే సిఎంఏకి అవసరం ఉంటుందా? ఉంటుంది కదా, కంపల్సరీ పనికి వస్తుంది. అవును. మరి ఇది ఉంటుంది కదా, ఫీవర్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ పెట్టలేదు సిలబస్లో. సర్జరీ ఎలా చేయాలి, ఇది కూడా అవసరం ఉంటుంది కదా ఫ్యూచర్లో. అవసరం ఉండదా సిఎంఏకి? డాక్టర్ మేము హాస్పిటల్కి వెళ్తా సిఎంఏ ఉంటుందా? ఓ హాస్పిటల్కి వెళ్ళరు సిఎంఏ చదివితే, సిఏ చదివినా. రైట్. మనం నేర్చుకుని సిలబస్లో పెడితే మనం నేర్చుకుంటాం కదమ్మా. ఇది కామర్స్. కామర్స్ వాళ్ళంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. దట్ ఈస్ ద మెడిసిన్. ఇంజనీరింగ్, ఫ్లైఓవర్ ఎలా కొట్టాలి, హౌస్ ఎలా కట్టాలి, ఇవన్నీ. మనం ఏ స్టూడెంట్స్ అమ్మా? కామర్స్ స్టూడెంట్స్. మనం ఏంటి, మన సబ్జెక్ట్స్ ఏంటి? అకౌంట్స్, కాస్టింగ్, ఎఫ్ఎం, ట్యాక్స్, లా. ఇవి కోర్ సబ్జెక్ట్స్. ట్యాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్. ఎందుకు మనం అల్టిమేట్గా ఈ కోర్స్ చదివిన తర్వాత చేసేది బిల్డింగ్ కట్టడం కాదు, ఫ్లైఓవర్ కట్టడం కాదు, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కాదు, ఆపరేషన్ చేయడం కాదు. మరి ఏం చేస్తారు సార్ మీరు అంటే, ఒక కంపెనీ ఫైనాన్స్ని డీల్ చేస్తారు. మన ఇంట్లో మన మదర్ ఆర్ ఫాదర్ రోజు చేసేదే ఉంటుంది, కాకపోతే ఇల్లు చిన్నది కాబట్టి మీకు కనిపించదు అంతే. అదే మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది అనుకున్నామా, వాళ్ళు బుక్ తీసుకొని ఎంత అవుతుంది ఏంటి అని ముందుగా రాసుకుంటారు. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటారు ఎంత అయింది ఏంటి. రోజు మీకు తెలియకుండా రోజు ఎంత ఖర్చు అయింది, మంత్లీ ఎంత అయింది, ఇప్పుడు 1st తారీఖు వచ్చింది కాబట్టి అన్నీ రాసుకుంటారు వాళ్ళు. ఈవెన్ దో ఎంత డబ్బులు ఉన్నా సరే కంపల్సరీ జరిగింది ప్రతి ఇంట్లో. ఇట్స్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఎఫ్ఎం. రాసుకోవటం, అకౌంట్స్. మరి ట్యాక్స్ ఎక్కడ వచ్చింది సార్? మీకు తెలియకుండా ఇండైరెక్ట్గా మీరు ట్యాక్స్ కడుతున్నారు. నువ్వు కట్టావమ్మా ట్యాక్స్? ఎట్లా? బుక్ మీద ట్యాక్స్ ఉంది, పెన్ మీద ట్యాక్స్ ఉంది, అన్ని ట్యాక్స్ ఉంది. అయ్యో సార్, మోడీ తాతయ్యని అడగాలి ఈసారి స్టూడెంట్స్కి ఎగ్జాప్షన్ ఇవ్వండి అని. మనకు కానీ బస్ ఫ్రీ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కానీ ఇచ్చి వదిలేయండి అని చెప్పాలి. జిఎస్టీ కడుతున్నారండి మీరు. ఇన్కమ్ ట్యాక్స్ వేయాలా అవసరం లేదా? సార్ మీకు ఒంట్లో ఆగిపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? సిఏ కానీ సిఎంఏ కానీ. మనం నేర్చుకుంటాం. వాళ్ళు చదువుకోలేరా? అంత లేదమ్మా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ అర్థం అవ్వాలంటే ఓన్లీ అందులో ఎక్స్పర్ట్ ఎవరమ్మా? సిఏ ఆర్ సిఎంఏ. వాళ్ళకి మించి వేరే వాళ్ళు ఉండరు. వేరే వాళ్ళకి తెలియదు కూడా, మహా అయితే కొంచెం తెలుసు. మనం అంత డీప్గా డీల్ చేస్తాం. ఏదో సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ కాదు ట్యాక్స్, దాన్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకుంటాం. వేరే బయట వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ మనకి ఎక్స్పర్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకని మన దగ్గరకు వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే, జిఎస్టీ రిటర్న్ అంటే. సో మనకి ఎక్స్పర్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్స్పర్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి అంటే సిఏ కానీ సిఎంఏ కానీ చదవాలి. మిగతా వాటిలో కూడా ఉంటుంది డిగ్రీలో, ఎక్స్పర్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అయితే రాదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్. అది మనం డీల్ చేయబోతున్నాం. స్టార్టింగ్ డే నుంచి మనం ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటాం. మీకే అర్థం అవుతుంది, ఓకే రైట్. నార్మల్ పీపుల్కి ఇది ఉండదు, మనం మాత్రమే అర్థం చేసుకోగలం, మనం మాత్రమే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గ్యాదర్ చేస్తాం, దాని మీద చాలా అవర్స్ స్పెండ్ చేస్తాం, ఎగ్జామ్ రాస్తాం, క్వాలిఫై అవుతాం. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుందా, డిఫికల్ట్గా ఉంటుందా? క్వశ్చన్ పేపర్ ట్యాక్స్ చదివితే ఈజీ ఉంటుందా? సరే, మోడరేట్గా ఉంటుందమ్మా. ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ట్యాక్స్ పేపర్ 10 years బ్యాక్ తీసుకుంటే మోడరేట్గా ఉంటుంది, మరీ డిఫికల్ట్గా అయితే లేదు. సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి మోడరేట్గా ఉంటుంది. సార్ మోడరేట్గా ఉండటం అంటే ఏంటి సార్? యావరేజ్గా క్లాసులు సరిగ్గా విని క్లాస్ రూమ్లో సమ్స్ ప్రాక్టీస్ చేస్తే మినిమం 50 వచ్చేలా ఉంటుంది పేపర్. డిఫికల్ట్ అంటే ఏంటి? క్లాస్ రూమ్లో సమ్స్ ప్రాక్టీస్ చేసినా చేయలేకపోవడం. కానీ డిటీ పేపర్ అలా ఉండదండి. క్లాసెస్ విని క్లాస్ రూమ్లో సమ్స్ సాల్వ్ చేసుకుంటే మెయిన్ ఎగ్జామ్లో చేసేయగలరు మీరు. 50 marks వచ్చేలా చూసుకోగలరు. 100 to 100 అన్నీ ఉన్నాయి. మోడరేట్ అంటారు. అంటే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయగలుగుతాం క్లాస్ రూమ్లో సమ్స్ చేసి. చాలామంది ఒక మీమ్ వేస్తూ ఉంటారమ్మా, క్లాస్ రూమ్లో సమ్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఎగ్జామ్లో సమ్స్ ఎలా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. డిటీ అయితే అట్లా ఉండదు. క్లాస్ రూమ్లో సమ్స్ ఇలా ఉంటే ఎగ్జామ్లో సమ్స్ ఎలా ఉంటాయి అయితే మహా అయితే ఇలా ఉంటాయి అంతే. ఓకేనా?
ఇలా అయితే ఉండవు. ఇది డిఫికల్ట్, ఇది ఈజీ, ఇది మోడరేట్. మనం ఇలాంటి సమ్స్ కూడా క్లాస్ రూమ్లో కవర్ చేస్తాం పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. అప్పుడు ఎగ్జామ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది వే ఆఫ్ టీచింగ్. ఓకేనా? సో ఇది మనం చెప్పాలనుకుంది ఇంట్రడక్షన్ క్లాస్లో. ఫస్ట్ ఏం చెప్పామమ్మా, మన ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎలా కోచింగ్ ఇస్తాం, గ్రూప్ వైజ్ కోచింగ్ ఇస్తాం, ఫిజికల్ క్లాస్ ఉంటుంది, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఎప్పుడైతే మన సిలబస్ టార్గెట్ పెట్టుకున్నామో రెగ్యులర్గా క్లాసెస్ రన్ అవుతాయి. సార్ హాలిడేస్ కావాలి, ఒక 1 వీక్ హాలిడేస్ కావాలి, ఇస్తామా? ఇవ్వం కదా, మనం రెగ్యులర్ షెడ్యూల్ ఇస్తాం. మరి మీరు క్లాస్ మిస్ అయ్యారు ఎలాగా? ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు, రికార్డింగ్స్ కూడా వస్తాయి. ఆ క్లాస్ విని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. గ్రూప్ వైజ్ కోచింగ్ ఉంటుంది, కలర్. ఓకేనా? సో యాజ్ ఎ ఫ్యాకల్టీ వీఆర్ ఆల్ ఆర్ 10 years ఎక్స్పీరియన్స్ అమ్మా ఆల్రెడీ. ఎలా ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుందంటే స్టూడెంట్స్కి వచ్చే డౌట్లు మాకు ముందే తెలుసు, ఆ కాన్సెప్ట్ చెప్పాడు. అందుకని మేము ఎగ్జాంపుల్ ఆపరంగా క్రియేట్ చేస్తాం. స్క్రీన్ ప్లే అంటారు దాన్ని. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్టూడెంట్కి ఇక్కడ ఎక్కువ అర్థం అవ్వట్లేదు, అది కొంచెం వేరే ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తాం. ఫస్ట్ టైం చెప్పే వాళ్ళకి ఇది రాదమ్మా. మీరు క్లాసెస్ విన్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని ఫస్ట్ టైం చెప్పే వాళ్ళని ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలడు ఎవరు, స్టూడెంట్. ఫస్ట్ టైం చెప్పే వాళ్ళు ఏంటంటే వేగ్గా చెప్పుకుంటూ వెళ్తారు, డౌట్స్ కూడా ఫస్ట్ టైమే చూస్తారు. ఎక్స్పీరియన్స్ అంటే స్టూడెంట్ అడగకపోయినా ఇతనే డౌట్స్ అడుగుతాడు. స్టూడెంట్కి వచ్చే డౌట్ ఇతనికి ముందే తెలుసు కాబట్టి ఆ డౌట్ ముందే ఇతను క్రియేట్ చేసి ముందే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాడు అన్నిటి. ఇంకా ఏదైనా అడిషనల్గా 1-2 ఉండొచ్చు. అవి ఏంటి అంటే అది నేను చెప్తాను, ఎందుకు అడిషనల్ డౌట్స్ వస్తాయి, ఎందువల్ల వస్తాయి అవి అంటే నేను తర్వాత చెప్తాను, ఆ ఎగ్జాంపుల్తో సహా చెప్తాను నేను. అవి యాక్చువల్గా ఎగ్జామ్కి అవసరం లేదు, కానీ ఓకే ఫైన్. లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్, మా సంక్రాంతి ముందు బ్యాచ్ పెట్టడానికి మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూసుకోండి, సంక్రాంతి తర్వాత బ్యాచ్ స్టార్ట్ చేశారు. ఇద్దరు January 17th or 18th or 19th, ఈ 3 daysలో స్టార్ట్ చేస్తున్నారు. మేము ఎందుకు సంక్రాంతి ముందు ఈ బ్యాచ్ పెట్టామంటే స్టూడెంట్కి అలవాటు అవుతుంది, సంక్రాంతి హాలిడేస్ ఇద్దాం. సో సంక్రాంతి హాలిడేస్కి ఒక విలువ ఉండాలి, వాల్యూ ఉండాలి. అందుకని వారం రోజులు మనం ఏదో ఒకటి చెప్పి సంక్రాంతి హాలిడేస్ ఇస్తే అమ్మాయి అనుకుంటాం. అన్ని హాలిడేస్ అంటే కష్టం. అండ్ దట్టు ఈ వీక్ మేము కొంచెం మా స్టూడెంట్స్ని మనం బాగా కష్టపడ్డారు. వాళ్ళకి అప్పుడు ఏదో మేము కొంచెం కాంపిటీషన్స్ పెట్టి బాగా ప్రైజెస్ ఇద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళందరూ 4 monthsలో కోచింగ్ కంప్లీట్ చేసుకుని 1 month రివిజన్ చేసి మొన్న ఎగ్జామ్ రాశారు. ఏం గ్యాప్ లేదు, మేము గ్యాప్ ఇవ్వలేదు. సండే కూడా క్లాస్ పెట్టాం, టైం లేదు మాకు. డ్యూ టు ఏదో ఎందుకో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి, దానివల్ల లేట్గా జరిగింది. రిజల్ట్స్ లేట్గా వచ్చి బ్యాచ్ కూడా లేట్గా స్టార్ట్ అయింది. సెప్టెంబర్లో స్టార్ట్ అయింది బ్యాచ్, డిసెంబర్లో ఎగ్జామ్ రాశారు. సెప్టెంబర్ టీచర్స్ డే తర్వాత బ్యాచ్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్, అక్టోబర్ 2 monthsలో కోచింగ్ అయిపోయింది. నవంబర్లో రివిజన్ చేశారు, డిసెంబర్లో ఎగ్జామ్ రాశారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చాలామంది బయట చూసిన వాళ్ళకి చాలామందికి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నారు. మా స్టూడెంట్స్ పాసిబుల్ చేశారు. మేము చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మేము చాలా బ్యాచ్లు చెప్పాం, కానీ వాళ్ళు వింటం ఇంపార్టెంట్ కదా. వచ్చారు, క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చాలామంది వచ్చారు, ఎగ్జామ్ రాశారు, చదివి యూట్యూబ్ వీడియోలో కూడా ఉన్నారు వాళ్ళు ఫీడ్బ్యాక్. ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడినప్పుడు మరి వాళ్ళకి ఏదో ప్రైజ్ ఇవ్వాలి కదా, అందరికి ఇస్తాం. అందుకని వాళ్ళని పిలిపించి చాలా కష్టపడ్డారు, గ్రూప్ 2 కూడా ఇలాగే కష్టపడిందని చిన్న కాంపిటీషన్ లాగా పెట్టి ప్రైజ్ ఇద్దామని. అందుకని 1 week ముందు పిలిపించాము సిలబస్ చెప్తూ. సో దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఓకే చదువు, వీళ్ళు చాలా కష్టపడ్డారు, మనం కూడా ఇలా చదవాలని తెలుస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళు ఎలా చదివారని షేర్ చేసుకుంటారు, ఎలా చదివారు, ఎలా ఏంటి అని. దానివల్ల ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా వాళ్ళ సీనియర్స్ అవుతారు కాబట్టి వీళ్ళు ఒక ఓకే ఇలా చదివితే వర్కౌట్ అవుతుంది, వీళ్ళు పాసిబుల్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు కూడా ఒక గైడెన్స్ లాగా ఉంటుంది. అందుకని ముందు పిలిపించి సంక్రాంతి తర్వాత పెట్టుకోవచ్చు ఈ ప్రోగ్రామ్, మాకు అప్పుడు టైం ఉండదు, సిలబస్ కంప్లీట్ చేయాలి జూన్ అటెంప్ట్. ఓకేనా? వస్తారా లేదు చూద్దాం. నువ్వు చెప్పమ్మా, సంక్రాంతి అయిన తర్వాత వస్తారా ముందే వస్తారా? పాప మొన్నటిదాకా కష్టపడి ఎగ్జామ్స్ రాస్తారు, జస్ట్ 1 week అవుతుందేమో, 2 weeks అవుతుంది ఎగ్జామ్ ఫినిష్ అయ్యి. వస్తారంటావా? రారు, సంక్రాంతి తర్వాతే వస్తారు. ఏం లేదు, మా పిల్లలు వస్తారు. నీ పేరు గుర్తుపెట్టుకుంటా. నీ పేరేంటమ్మా? శివాని. అయితే మీరైతే రానని చెప్తుంది. ఆల్రెడీ గుంటూరు క్యాంపస్లో వచ్చి కూర్చున్నారమ్మా మా పిల్లలు. గ్రూప్ 1 ఇక్కడ లేదు, అక్కడ ఉంది. సో అందుకని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. సో వస్తారు, గ్యారంటీ వస్తారు. ఆల్రెడీ వచ్చారు కొంతమంది. ఇప్పుడు గ్రూప్ 2 క్లాస్లో కూర్చోమ్మా, నీకు తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు. గ్రూప్ 1 కాబట్టి గుంటూరులో ఉంది, గ్రూప్ 1 కాబట్టి అక్కడ వచ్చి కూర్చున్నారు, ఆన్లైన్లో వింటున్నారు. ఇప్పుడు
మిగతా వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళంతా ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా వచ్చేస్తారమ్మా రేపు కానీ ఎల్లుండి కానీ. టికెట్స్ బుక్ చేసుకున్నారు ఆల్రెడీ, వచ్చేస్తారు. సంక్రాంతి తర్వాత అయితే ఎవరు రారు, ఇప్పుడే వచ్చేస్తారు అందరూ. ఎందుకంటే నేనంటే భయం ఉంటుందమ్మా, చాలా భయం. అంటే ఇప్పుడు నువ్వు వచ్చినట్టు క్లాస్కి లేట్గా రారు అసలు, స్టార్టింగ్ ముందే వచ్చేస్తారు, 5 minutes ముందే వచ్చి కూర్చుంటారు క్లాస్కి. ఆ, అంతే ఉంటుంది, దాన్ని డిసిప్లిన్ అంటారు. టూకే మీకు కాకపోతే ఊరికే రమ్మను. అదే యాక్చువల్లీ 2K కాకపోతే ఊరికే రమ్మను, నువ్వు అప్పుడు లేట్గా వస్తావని ముందే రమ్మను. డిసిప్లిన్ అంటారు వీటిని. న్యూ ఇయర్ కదమ్మా, న్యూ ఇయర్ విషెస్ చెప్పాలా వద్దా నీకు, అందుకని పిలిపించాం. ఓకేనా, 2 కింద యాక్చువల్లీ మీకు. సరే, లంచ్ తెచ్చుకున్నావా? ఓ దగ్గరేనా, ఫైన్. ఏ హాస్టల్? అప్పుడు మీరు వచ్చారు కదా, జాయిన్ అయిపోయావా? సూపర్. ఓకే, మనం రికార్డింగ్ క్లోజ్ చేద్దాం. అమ్మా, ఇంకా ఆన్లైన్ వాళ్ళతో ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాతో ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? మన టైం అయిపోయి 6 minutes అయిపోయింది, అయినా సరే ఒక 2 minutes స్పెండ్ చేద్దాం. అందరూ మా స్టూడెంట్సే, కాకపోతే పేర్లు మర్చిపోయానమ్మా. సరే, ఫైనల్గా ఒకరితో మాట్లాడి క్లోజ్ చేద్దాం. కొత్తగా ఎవరు వచ్చారో వాళ్ళతో మాట్లాడదాం. కాల్ అన్మ్యూట్ చేస్తే శ్రీజ, ఎక్కడుందమ్మా? శ్రీజ, కావ్య, ప్రియా, లిఖిత, అన్మ్యూట్ చేయాలి, మాకు వినపడదు మాట్లాడితే. చందన, వీళ్ళంతా కొత్తగా వచ్చారు. శరోన్, ఎవరో నేమ్ లేదు. లిఖిత, ప్రియా, లిఖిత చెప్పమ్మా. నేను అన్మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ దాన్ని ఆ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ మ్యూట్ అయిపోతాను. లిఖిత, సరే ఫస్ట్ రికార్డింగ్ ఆఫ్ చేద్దాం.